ఒక గ్రామంలో ఒక అద్భుతమైన శిల్పి ఉండేవాడు. అతను చెక్కే ప్రతి విగ్రహం ప్రాణం ఉన్నట్టుగా ఉండేది. కాని అతనికొక పెద్ద అసంతృప్తముండేది. తను ఎంత గొప్ప విగ్రహం చేసినా ఊరి జనం చూసి బాగుంది అని వెళ్ళిపోయేవారే తప్ప తన ప్రతిభకు తగిన గుర్తింపు రావటం లేదని బాధపడేవాడు. ఒకరోజు అతను విసిగిపోయి అడవిలో ఉన్న ఒక ముని దగ్గరికి వెళ్ళి, స్వామీ, నేను అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాను. కాని ఈ ప్రపంచం నన్ను గుర్తించడం లేదు. నా విలువ ఎవరికీ తెలియటం లేదు. నేనెందుకు కష్టపడాలి అని అడిగాడు. ముని నవ్వి అతనికొక పాత ఇనుపు ముక్కను ఒక వజ్రాన్ని ఇచ్చి ఇలా అన్నాడు. నువ్వు ఈ రెండిటినీ తీసుకుని వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న లోయ దగ్గర నిలబడి గట్టిగా అరువు. నీకేం వినిపిస్తుందో వచ్చి చెప్పు. శిల్పి లోయ దగ్గరికి వెళ్ళి ఇనుప ముక్కను గాలిలో ఊపుతూ, నేను ఇనుమును, నా విలువ తక్కువ అని గట్టిగా అరిచాడు. లోయ నుండి అదే మాట 10 సార్లు ప్రతిధ్వనించింది. తరువాత వజ్రాన్ని చేతిలోకి తీసుకుని, నేను వజ్రాన్ని, నా విలువ వెలకట్టలేనిది అని అరిచాడు. మళ్ళీ అదే మాట 10 సార్లు ప్రతిధ్వనించింది. తిరిగి వచ్చిన శిల్పితో ముని ఇలా అన్నాడు. చూశావా, నువ్వు ఇనుమని అరిచినా, వజ్రం అని అరిచినా ఈ లోయ నీ మాటల్నే నీకు తిరిగి ఇచ్చింది. కాని ఆ లోయకు ఇనుప విలువ తెలియదు, వజ్ర విలువ తెలియదు. అది కేవలం ప్రతిధ్వనించడం మాత్రమో తెలుసు. ఈ ప్రపంచం కూడా ఆ లోయలాంటిదే. నువ్వు నిన్ను ఏమనుకుంటున్నావో లోకం కూడా దాన్నే ప్రతిధ్వనిస్తుంది. నన్నెవరూ గుర్తించడం లేదు అని నువ్వు అరిస్తే నీకదే వినిపిస్తుంది. నువ్వొక అద్భుతమైన శిల్పివి అని నీకు నువ్వు నమ్మి, గుర్తింపు కోసం కాకుండా సృజన కోసం పనిచేస్తే ఒకరోజు నీ శిల్పమే ప్రపంచాన్ని నీవైపు తిప్పుకుంటుంది. లోకమిచ్చే గుర్తింపు నీ విలువను పెంచదు. నీ పనిపట్ల నీకున్న ప్రేమే నీ విలువను నిర్ణయిస్తుంది. మన విలువను వేరొకరు గుర్తించాలని ఆశించడం కంటే మనం చేసే పనిలో మనం ఉత్తమంగా ఉండటం ముఖ్యం. ప్రపంచం అనేది ఒక ప్రతిధ్వని మాత్రమే. మొదట మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి.